ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను అంటే నేనెలా ఒప్పుకుంటాను? నువ్వు నా పెళ్లి కోసం ఒప్పుకున్నావని అమ్మా నాన్నలకి ఇప్పుడే చెప్పేసొస్తాను. ఆగక్క, ఆగు. నేను చెప్పేది నిజం. నిజంగానే ఇష్టపడే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అప్పుడవన్నీ ఏదో ఆవేశంలో చేసేశానక్క. ఇప్పుడు తనంటే నాకు చాలా ఇష్టం. అతను చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఈ విషయం నీతో చెప్తే ఇదిగో ఇలాగే మాట్లాడతావని చెప్పలేదు. ఇప్పుడు అతనే కోరి మరీ వచ్చినప్పుడు నేనెలా కాదంటాను? అయినా తను ఏం చేసినా నా మీద ఇష్టంతోనే చేశారు. దాన్ని నేనే అర్థం చేసుకోలేకపోయాను. అయినా నేనేదో త్యాగం చేస్తున్నానని నువ్వు బాధపడి బుర్ర పాడు చేసుకోకు, సరేనా? వెళ్ళి పడుకో అక్క, వెళ్ళు. ఏంట్రా చూపు, ఏమైంది నీకు? ఏమీ లేదన్నా. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అదేంటన్నా, నాకు అమృత అంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదన్నా. అప్పన్నతో నా గురించి చెప్పి అమృతకిచ్చి పెళ్లి చేస్తావనుకుంటే పోయిన సంబంధమే మీరు మళ్ళీ తీసుకొస్తానని చెప్తారేంటన్నా? కోపడకన్నా, కోపడకు. నీతో తప్ప నేనెవరితో చెప్పుకోవాలన్నా? అయినా మీరు ఆనందిని పెళ్లి చేసుకుంటున్నారు కదన్నా, ఆ ధైర్యంతోనే అమృత అంటే ఇష్టం అని చెప్పాను మీకు. రేయ్, ఈ సింహాద్రి ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. సరేనన్నా, నా స్థాయికి తగ్గట్టు ఆ అమృతని పెళ్లి చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ మీరు ఆ ఆనందిని పెళ్లి చేసుకోవడంలో అర్థం ఏముందన్నా? అసలు మీరెక్కడా? ఆ అప్పన్న కుటుంబం ఎక్కడా? అమ్మూరి జాతర చేయాలంటే ఊర్లో కోడినో మేకనో బలిస్తాం, కానీ ఇంట్లో మనిషిని చంపుకోం కదరా. అలాగే అమ్మోరికి బలివ్వడానికి మేకపోతును రెడీ చేసినట్టు ఆ అప్పన్న మీద పగ తీర్చుకోవాలంటే ఆ ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలి కదరా. ఆ రోజు తోటలో దాని చెయ్యి పట్టుకున్నప్పుడే దాన్ని అనుభవించాలనుకున్నాను. చెయ్యి జారిపోయింది. పైగా నాతో ఛాలెంజ్ చేసింది. దాని పొగరు తగ్గాలంటే పెళ్లి చేసుకుని దానికి నరకం చూపించాలి. అప్పుడు ఆ ఆనంది మీద నా ఆశ, అప్పన్న మీద నా పగ రెండూ ఒకేసారి తీరిపోతాయి. మరి నా సంగతి ఏటన్నా? ఆ అమృతకి పెళ్లి సంబంధాలు చూసినట్టే చూసి ఎవ్వరూ దొరకట్లేదని నిన్నిచ్చి కట్టబెట్టేస్తానులే. చాలనా, చాలనా, నువ్వు చెప్పావంటే చేసేస్తావన్నా. అయితే మనం ఇద్దరం తోడళ్ళు అవుతామన్నమాట. కాదన్నా, ఆ అమృతాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఆనందించేసుకుంటావు. అప్పుడు వరసకి మనిద్దరం తోడళ్ళు అవుతాం కదా అని. ఓహో, ఆహా. అయితే నీకు పెళ్లి చెయ్యాలా వద్దా అనేది ఆలోచించాల్సిందే. అన్నా అన్నా, అది కదన్నా, నేనేదో తమాషకు ఊరికే అన్నానన్నా. నువ్వు అంత పని మాత్రం చేయకన్నా. జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే పడుంటానన్నా. ఇంకెప్పుడు మీతో సరి సమానంగా పోల్చుకోనన్నా.
అమృతనిచ్చి పెళ్లి చెయ్యన్నా. వెళ్ళి ఇంకో కొబ్బరి బొండం కొట్టు. అలాగేనా కొట్టేస్తానన్నా, తెచ్చేస్తాను. పదండి ఆడుకుందాం. పదండి పదండి రా. చిట్టి, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుని వస్తున్నా? నీకోసమే. నా కోసమా? చింతపాయల కోసం వెళ్ళినప్పుడు అక్కడ సింహాద్రి శేఖర్ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని? నిన్ను పెళ్లి చేసుకొని నీకు నరకం చూపిస్తాడంట. వెంటనే ఈ విషయం అమ్మ నాన్నతో చెప్పి పెళ్ళాపేద్దాం. రా ఆనంది. ఆగు చిట్టి. అక్కడ జరిగిందేది ఇంట్లో వాళ్ళకి చెప్పనని నాకు మాటివ్వు. ఎందుకు ఆనంది? ఇది పెద్దవాళ్ల విషయం. నువ్వు చిన్న పిల్లవి, నీకు చెప్పినా అర్థం కాదు. ఈ విషయం ఎవరితోనూ చెప్పనని నాకు మాటివ్వు. చెప్పింది నీకే, ఒట్టేయ్. వద్దానంది. వాడు మంచోడు కాదు, నిన్ను బాధ పెడతాడు. వాడు ఏం చేసినా సరే నేను భరిస్తాను. ముందు నాకు మాటివ్వు. ముచ్చాలు, వాన పడేలా ఉంది, ఇక్కడేం చేస్తున్నావే? ఏమీ లేదయ్యా, ఊరికే అలా కూర్చున్నాను. మన ఇంటికి ఏదైనా ఆపదొస్తే నా కొడుకున్నాడు, ఆడే తీరుస్తాడులే అని ఆడి మీదే ఆశలెట్టుకున్నాను. కానీ ఆడిట అవమానాల పాలు చేస్తాడనుకోలేదు. నేను వాడిట చేస్తాడనుకోలేదే. సరే, వాడి గురించి ఓకే. ఇప్పుడు మనకున్నది ఇద్దరే ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళెట్లా చేయాలన్నదే ఆలోచిద్దాం. పెద్దదాని జీవితం కోసం చిన్నదాని జీవితాన్ని పనంగా పెట్టవలసి వస్తోంది కదయ్యా. ఊళ్ళో అందరూ పెద్దదానికి పెళ్లి చేయడానికి చిన్నదాన్ని కుదువపెట్టి పెళ్లి చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ముందు తలెత్తుకొని ఎలా తిరగమంటావు? ఇదంతా వాడి వల్ల కదా జరిగింది. అయినా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారే. మనం కష్టంలో ఉన్నప్పుడు రాని జనం మన గురించి మాట్లాడుకుంటే ఎంత, మాట్లాడుకోకపోతే ఎంత. మన అమ్ములు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది, అది సంతోషంగా ఉంటే చాలు. కానీ ఆ సింహాద్రి మీదే నాకు కాస్త అనుమానంగా ఉంది. ఏందయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఆయనతో సరేనని చెప్పి ఇప్పుడు నమ్మకం లేదంటే ఎట్టా? వాడి తండ్రి చావు కారణం నేనేనని అది మనసులో పెట్టుకొని మన అమ్ముడి జీవితం నాశనం చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది ముత్యాలు. నువ్వెలా చెప్తున్నావయ్యా? అవునే, మనతోనే ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడవడానికి ఆనందిని పెళ్లి చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అది నీ భ్రమ. వాళ్ళ నాన్న తప్పుడు మనిషి అయితే సింహాద్రి కూడా తప్పుడు మనిషి అనుకుంటే ఎట్టా? నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకో. ఇంకా అనుకో ఏంటయ్యా? సరేలే, మనలో మనం బాధపడితే ఏం లాభం? ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. అంతా గంగమ్మ తల్లి దయ.
ఏమయ్యా ఏమయ్యో ఏమయ్యో ఇంకా ఇలా పడుకునే ఉన్నావేంటి? అవతల సింహాద్రి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తామన్నారు కదా, లేచా పనులన్నీ చూడు. ఏం చేయాలో తోచడం లేదే. నీ బాధ ఏందో నాకు అర్థమైందయ్యా. ఆ తల్లి మీదే భారం వేశాం కదా, ఇంకన్నీ మనకు ఆ తల్లే చూసుకుంటుంది. ఇదిగో లేచి మొహం కడుకొని ఆ పనులేవో చూడు. సరే, నువ్వు వెళ్ళి పిల్లల్ని నిద్రలేపి తయారవ్వమను. అట్టగే.